హస్తినాపుర రాజ్యానికి, ఆ సింహాసనానికి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి కురువంశాన్ని కాపాడుతానని భీష్మ పితామహుడు తన తండ్రి అయిన శంతనుడికి మాట ఇస్తాడు. కానీ తన కళ్ళ ముందే కురువంశ నాశనాన్ని చూసి భీష్మ పితామహుడు చాలా దుఃఖిస్తాడు. ఒకే ఒక్కడి అహంకారం వల్ల కురుక్షేత్రం అనే మహాసంగ్రామంలో లక్షలాది సైన్యం ప్రాణాలని కోల్పోతారు. ధర్మాన్ని నమ్ముకున్న పాండవులు తిరిగి తమ రాజ్యాన్ని ఎలా చేజెక్కించుకున్నారని తెలిపే కథే మహాభారతం. మహాభారతం కేవలం కథ కాదు, అది ధర్మం, నీతి, శాంతి, యుద్ధం, రాజనీతి, ద్వేషం ఇలాంటి మానవ స్వభావాలన్నింటినీ ప్రతిబింబించే మహాకావ్యం. ధర్మం వైపు మనముంటే మనల్ని నడిపించడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మే మన తోడుగా నడుస్తాడని రుజువు చేసిన మహాగ్రంథం. ఈ మహాభారత కథతోనే నా యూట్యూబ్ ప్రయాణం మొదలు. హరే కృష్ణ.